పెళ్లికి వచ్చిన దగ్గర చూస్తున్నాం మావా, ఓన్లీ ముసలాళ్ళు, ఫుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ లేకుండా పోయింది మావా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్క తెల్ల వెంట్రు కూడా కనిపించకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. ఓకే. అబ్బా దాని చూడు, ఈ ఉందరా ఫిగరు. రైట్, పెళ్ళి 12 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? దాని దారి దాందే, దీని దారి దీందే. ఎక్స్క్యూజ్ మీ, మీరు భోంచేశారా? నాలుగు కూల్ డ్రింకులు తెప్పించాను, చెరో 2. మామా వద్దురా. సరే భోంచేసి త్వరగా రూమ్కి రా, కనీసం పేక ఆడుకొని పాడైపోదాం. పువ్వెందుకు ఇచ్చా? పులిహోర వడ్డించినా? పర్లేదు. ఏ అది నా గ్లాసు. అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి నేను తీసుకుంటా కదా. పర్లేదు. అయిపోయిందిగా, ఇక వెళ్ళు. పువ్వెందుకు ఇచ్చా చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇచ్చాను. సరే ఎప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావేంటి నువ్వు? దీన్ని ఏమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 ముడ్లు వేస్తేనే పెళ్లి. ఏం తింటున్నావే నువ్వు? చేయి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేమంటారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టుంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటామని. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు. కార్లు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక కాపురం చేస్తామని. డియర్ ఫ్రెండ్స్, ఇలా పళ్లతోటి కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేరు. అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యూ టేక్ ఓవర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉండేది, పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదని. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాలు ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు? పెళ్ళి 2 అక్షరాలు, 3 ముళ్ళు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళలో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలిసి ఉందాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు, అందుకని బతకడమే మానేయలేముగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటామో
మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండానూ బతకొచ్చు. అంతెందుకు, మన అమ్మ నాన్నల్ని మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను ఎన్టీఆర్ మనవడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేం కదా. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేం. అది కురిస్తే మనం ఏ చెట్టుకి ఎందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ ఎ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్ళి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను, ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది. ఎనీవే, నేను ఒక్కటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంతో దూరంగా ఉండిపోతావు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకు? నువ్వే బాధ పెడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్విస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తావు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు? అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? వై వెంకీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. గుడ్ నైట్ పింకీ. ఇదిగో వంటలన్నీ బాగుండాలి, ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. ఏమండి? ఎవరివిడ? వంట ఆవిడ. వంట ఆవిడ వండుతుందో తింటుందా? వింటే తంతుంది. వెళ్ళి కిచెన్ చూపించండి. నమస్కారం అండి. నమస్కారం. ఆవిడ మా ఆవిడ. ఓ మాట అడుగుతాను, ఏమనుకోకండి అయ్యారు. హైట్ తప్ప ఏం అడిగినా ఏమనుకోను. మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. కాకపోతే ఆవిడ వేరే వాడిని లవ్ చేసింది, వాడు హ్యాండ్ ఇచ్చాడు, నేను చేసుకున్నా. పద్మ అక్క, ఎవరొచ్చారో చూడు. హాయ్. ఏంటదన అలా చూస్తున్నావు? ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక వస్తాననుకున్నావా? నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది, అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా. స్పీడ్ గా ఎదగడం, స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం, స్పీడ్ గా పిల్లల్ని కనడం, స్పీడ్ గా ముసలాడైపోవడం. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? పైనుంది. పైనుందా? నందు